అసలు భరణి గారు హౌస్ లో ఇద్దరు అమ్మాయిలకి, ఒక అమ్మాయి ఏమో కూతురు దర్జా, ఇంకో అమ్మాయికి ఏమో చెల్లెల దర్జా ఇచ్చి, ఇంకో మూడో అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని చూస్తే చిరాకేస్తుంది, ఆ కూర్చోవడం ఏంటి అని ఎలా అంటారు? అది గ్రడ్జ్ కదా శ్రీజ మీద గ్రడ్జ్ పెట్టుకున్న మాటలు కదా. ఈయనకి అసలు సుమన్ టీంని సేవ్ చేయాలనే లేదు, ఆ టీంలో శ్రీజ ఉండడం వల్ల. బట్ తప్పదు, సుమన్ని సేవ్ చేయాలి కాబట్టి సేవ్ చేశాడు. అండ్ ఇక్కడ దివ్య అండ్ భరణి ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు. దివ్య ఏం చేసిందంటే, దివ్య గేమ్ ఏంటంటే సుమన్ టీంని డేంజర్ జోన్ లోకి పంపాలి. ఎందుకు? సుమన్ టీంలో శ్రీజ ఉంది కాబట్టి. భరణి గారికి ఏంటి, సుమన్ టీంని సేవ్ చేయాలి, బికాస్ అందులో శ్రీజ ఉన్నా గానీ సుమన్ ఇంపార్టెంట్ కాబట్టి సుమన్ని సేవ్ చేసుకోవాలి. సంజన టీం అది ఎటుపోయినా పర్లేదు. అండ్ సంజన టీంకి ఎక్కువ పాయింట్స్ వచ్చినా కూడా అక్కడ లెక్కలేదమ్మా. ఇక్కడ ఏమి వీళ్ళు స్ట్రాటజీతో వెళ్ళనే లేదు. సుమన్ టీంని సేవ్ చేయాలన్నది భరణి గారి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఆయన మూవ్ అయ్యారు. దివ్యకి ఇన్సైడ్ మైండ్ లో శ్రీజాని డేంజర్ జోన్ లో పడేయాలని ఉంది. బట్ అక్కడ దివ్య సక్సెస్ అవ్వలేకపోయింది, ఎందుకంటే స్ట్రాటజీ కోసం ప్రిఫర్ చేసింది కాబట్టి. దివ్య ఫస్ట్ వచ్చేసి ఫెయిర్ గా వెళ్తే సంజన వాళ్ళు సేవ్ అవ్వాలి అని అంటది కదా. యాక్చువల్ గా తన మనసులో శ్రీజాని డేంజర్ జోన్ లో వెయ్యాలి అన్న ఉద్దేశం అబ్బాయి. ఎందుకంటే వీళ్ళంతకు ముందు గ్రూప్ ప్లాన్లు చాలా వేసారులే, మాట్లాడుకుందాం. సో ఆ రకంగా ఒక ఆడియన్స్ దృష్టిలో దివ్య ఒక ఫెయిర్ డెసిషన్ తీసుకుంది అన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ తన ఇన్నర్ మైండ్ మాత్రం శ్రీజాని డేంజర్ జోన్ లో పడేయాలన్నది దివ్య ఇన్నర్ మైండ్. మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది, లైవ్లు చూస్తుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి భరణి గారు ఫెయిర్ గా వెళ్ళాలంటే సంజన వాళ్ళని సేవ్ చేయాలంటే ఈయనకు సంజన ఇంపార్టెంట్ లేదు, ఈయన సంజనాని ఎప్పుడో వదిలేశాడు. సో ఈయన సుమన్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి ఏ రకంగా సేవ్ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆయన అంటూ దివ్య వచ్చిన తర్వాత ఓన్ బ్రెయిన్ వాడమే మానేశాడు, దివ్య మీద పూర్తిగా డిపెండ్ అవుతున్నాడు. దివ్య ఫెయిర్ అని చెప్పేసి తన ఒపీనియన్స్ చెప్తున్నప్పుడు కూడా ఆలోచించట్లేదు, అని పెడుతున్నాడు. ఫైనల్ గా దివ్య అంటది స్ట్రాటజీ రకంగా వెళ్ళాలంటే శ్రీజ వాళ్ళని ఉంచి సంజన వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. అది ఫెయిర్ అయితే కాదు, బట్ స్ట్రాటజీ ప్రకారం వెళ్తే ఒకవేళ శ్రీజ వాళ్ళు విన్ అయినా కూడా మనకి పెద్ద లాస్ ఉండదు, మనం ఫస్ట్ లో ఉంటాము అన్నట్టు చెప్పింది. ఆ స్ట్రాటజీ కరెక్టే గానీ వీళ్ళ ఉద్దేశం అయితే అది కాదు. ఫైనల్ గా దివ్య పాపం స్ట్రాటజీకి వెళ్ళింది, బట్ శ్రీజాని డేంజర్ జోన్ లో వేయాలన్న తన ఉద్దేశాన్ని పక్కన పెట్టుకుని తన స్ట్రాటజీకి వెళ్ళింది. బట్ సుమన్ గారికి భరణి గారికి ఏమి స్ట్రాటజీ కాదమ్మా, సింపుల్ గా తనకి సుమన్ని సేవ్ చేయాలి అంతే. ఆ సేవ్ చేసేటప్పుడు కూడా పాపం సంజన వాళ్ళని వదిలేశారు మొత్తం వీళ్ళు. ఆ సేవ్ చేసినప్పుడు కూడా అక్కడికి వచ్చి అబ్బా ఇప్పుడు ఈ టీంని సేవ్ చేయాలా, ఈ పిల్లని చూస్తేనే చిరాకబ్బా, ఆ కూర్చోడం చూడు అందరూ ఎలా కూర్చున్నారు, ఏంటది భరణి గారు ఆ బిహేవియర్. ఇద్దరు పిల్లల విషయంలోనేమో ఒకరినేమో కూతురు అంటున్నారు, ఇంకొకరినేమో చెల్లెలు అంటున్నారు. అంటే మిమ్మల్ని పొగడ్డము, మీ వెనకాల తిరగడమో చేయట్లేదు కాబట్టి శ్రీజ అంత తక్కువైపోయిందా? ఆ పిల్ల గురించి అలా మాట్లాడతారు, ఎంతవరకు కరెక్ట్? ఇద్దరు అమ్మాయిల విషయంలోనేమో ఇలా బిహేవ్ చేస్తూ ఆ అమ్మాయి ఏం చేసింది పాపం? ఆ అమ్మాయి జస్ట్ కూర్చుంది, ఆ కూర్చోవడం చూడండి ఏమైపోయింది. పై ఎదురుగా ఏమన్నా ఉన్నారా? జస్ట్ ఇంట్లో కూర్చున్నట్టు కూర్చుంది. పోయినా అక్కడ ఏమన్నా హోస్ట్ ఉన్నప్పుడు కూర్చుంటే తప్పు పట్టిన అర్థం ఉంది. జస్ట్ నార్మల్ గా సోఫాలో ఒక్కొక్కరు ఒక్కోలా కూర్చుంటారమ్మా, కూర్చుంది. ఆ చిరాకు వస్తుంది ఆ అమ్మాయిని చూస్తుంటే. మాకు ఈయన చూస్తే ఈయన గ్రడ్జ్ కనపడింది శ్రీజ మీద, నా ఒపీనియన్ ఇది. సో ఇది నెక్స్ట్ వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం, చాలా మిస్ అవుతాం. అండ్ మీరు వీడియో చూసేటప్పుడు ఒక లైక్ చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి. దివ్య గొడవ పడింది కదా, వీళ్ళిద్దరు రిలేషన్ ఎలా తయారైందంటే హౌస్ లో దివ్య ఏమో మేనత్త, ఈ భరణి గారి చెల్లెలు కదా, మన తనూజ ఏమో మేనగోడలు, అంటే భరణి గారి కూతురు కదా. ఈ మేనగోడల రిలేషన్ నడుస్తుంది హౌస్ లో. మా డాడీ నాకంటే వాళ్ళ చెల్లెలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నాడని తనూజ, వాళ్ళ కూతురు చెల్లెలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటే తట్టుకోలేకపోతుందనేమో దివ్య. వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు. బట్ ఈ కొట్టుకోవడంలో తనూజ వైపు నుంచి న్యాయం ఉంది. ఆ న్యాయం ఏంటంటే భరణి గారు టీము అండ్ దివ్య ఈ డెమాన్ టీము వీళ్ళిద్దరూ టైఅప్ అయ్యారు, గ్రూప్ గేమ్ ఆడారు. వీళ్ళిద్దరూ గ్రూప్ గేమ్ ఆడారు కాబట్టి అక్కడ లాగుతుంటే ఆ అమ్మాయి తనూజ స్టాండ్ తీసుకుంది. తనూజ స్టాండ్ తీసుకోవడంలో తప్పులేదు. అండ్ మీరు మీ గేమ్ ఆడండి అని చెప్పేసి తన కోపం వచ్చింది. ఎందుకంటే ఈ భరణి గారు అంటూ ఊపుకుంటా తనూజ దగ్గరకు వచ్చి అమ్మ నువ్వే నా ఫస్ట్ ప్రిఫరెన్స్, దివ్య ఏమి నన్ను తన టీంలో ఖచ్చితంగా పేరప్ అవ్వమని ఏం అడగలేదు, ఉంటారా అని అడిగింది అంతే, నేను ఓకే అన్నాను. అండ్ నీకు కళ్యాణ్ నీతో ఎక్కువ కేరింగ్ ఉంటాడు కాబట్టి కళ్యాణ్ని నీకు పేరు అవ్వాలని చెప్పేసి నేను కళ్యాణ్తో మాట్లాడాను అని చెప్పేసి చెప్తున్నాడు ఈయన. సో క్లియర్ గా అక్కడ అన్ని రకాలుగా అర్థం అవుతుంది. ఇక్కడ తనుజ గొడవ పడడానికి, తన కోపం రావడానికి అర్థం ఉంది. ఒకటి, వాళ్ళ టీంని నువ్వేమో కూతురు అంటున్నావు, కూతురు అంటావు, వాళ్ళ టీంని లాగితే ఆ అమ్మాయికి ఒళ్ళు మండదా, మండదా అందరు. ఇంకోటి మనకు క్లియర్ గా అర్థం అవుతుంది, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని. డెమాన్ నేను లాగలేదు అంటున్నాడు. తనుజన్ లాగా ఎవరు మన శ్రీజన్ లాగాడు కదా,
నేను పొరపాటు పడితే కింద కామెంట్ చేయండి. నేనైతే శ్రీజన్ లాగాడని నాకు అనిపించింది. అండ్ ఫ్లోరా గారు కూడా శ్రీజన్ లాగాడని అనిపించింది. లేదంటే ఫస్ట్ రౌండ్ కళ్యాణ్ కంటే ముందు శ్రీజ దూరిపోయేది. ఎందుకంటే పిల్ల పెట్టలా ఉంటది, ఈజీగా దూరిపోద్ది లోపలికి. అండ్ వెళ్ళిపోయింది కూడా, కళ్యాణ్ కంటే ముందుకు వెళ్ళిపోయింది. బట్ ఆ అమ్మాయిని కాల్ పట్టుకుని లాగేశారు. వీళ్ళు గ్రూప్ గేమ్ లో ఆడుకుని ఆ పిల్లని లాగేశారు. ఆ పిల్లని లాగడం వల్ల వెనక తగ్గిపోయింది. కానీ లేదంటే కళ్యాణ్ కంటే ముందు శ్రీజ వెళ్ళిపోయేది. ఆ రౌండ్ లో శ్రీజ విన్ అయ్యేది. అండ్ తనుజ కోపంలో కూడా అర్థం ఉంది. వీళ్ళు గ్రూప్ గేమ్లు ఆడుతున్నారు, మళ్ళీ ఆ తర్వాత కూర్చుని రీతు మేము ఆడలేదు అంటుంది. నేను ఆ క్లిప్ చూసాను, నేను లైవ్ చూడలేదు కానీ ఎవరో పంపారు నాకు. దివ్య అండ్ రీతు అండ్ దివ్య అండ్ డెమాను మాట్లాడుకోవడం ఇలాగా. అందులోకి వెళ్ళినప్పుడు మనం ఇలా వేరే వాళ్ళు దూరినప్పుడు వాళ్ళని బయటకి లాగేద్దాం, అప్పుడు మన ఇద్దరిలో ఒకళ్ళం బయటకు వస్తాం. సో ఈ గ్రూప్ గేమ్ వాళ్ళు ఆడారు. అదే తనుజ క్వశ్చన్ చేస్తుంటే మేము ఆడలేదు ఎందుకు ఆడలేదు, వాళ్ళు ఆడారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం, కొన్ని మిస్ అయిపోతాయి. రాము రీతు సంజన. పాపం సంజన వాళ్ళకి ఎంత అన్యాయం చేశారంటే ఏంటో ఫస్ట్ నుంచి మాట్లాడదాం అనుకుంటా కానీ ఆ ఫ్లోలోనే వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది సమ్ టైమ్స్. ఆ సంజన ఫ్లోరాని పాపం ఫ్లోరా ఏడ్ చేసింది. బిగ్ బాస్ ఇదంతా కేవలం ఆపరేషన్ ఫ్లోరాలో భాగంగానే చేసుకుంటూ పోతున్నాడు. దీనికి సంబంధించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి, నేను పొద్దున పెడతాను. ఆపరేషన్ ఫ్లోరా ఒకటి నడుస్తుంది, ఈ వారం అవన్నీ ఎలిమినేట్ చేయబోతున్నారు. అందుకే ఏంటి పాయింట్స్ తో సంబంధం లేకుండా డిసైడ్ చేసుకుని ఒకళ్ళని బయటికి తోసేయండి అని చెప్పేసి అన్నారు. అండ్ ఇక్కడ సంజన పాపం చాలా బాగా మాట్లాడుకుంది. అక్కడ వెళ్ళి బర్నీ గారిని రిక్వెస్ట్ చేసుకుంది, ఇక్కడ బాగా మాట్లాడుకుంది. సర్లే నేనైతే గివ్ అప్ ఇవ్వను, ఆడతాను అన్నది ఆ టైంలో. అండ్ పాపం వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయమ్మా, 180 పాయింట్స్ ఉన్నాయమ్మా. దారుణంగా తీసేయలేదు. ఇద్దరు ఏజ్డ్ విమెన్ కష్టపడి ఆడుతున్నారు. వాళ్ళకంతా ఎంత అన్యాయం అది, అసలు టూ మచ్ అన్యాయం కదా వాళ్ళని పీకడం అన్ని పాయింట్స్ ఉండగా. సమ్ టైమ్స్ స్ట్రాటజీస్ కంటే ఫ్రెండ్షిప్స్ కంటే కొన్ని ఫేర్ డెసిషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మిస్ అయిపోయారు ఈ రోజు భరణి అండ్ దివ్య. బట్ దివ్య శ్రీజ మీద కోపంతో అయినా ఫేర్ డెసిషన్ కి వెళ్దామని అనుకుంది కానీ బట్ తర్వాత స్ట్రాటజీకి లొంగిపోయింది. అండ్ భరణి గారు సుమాన్ని సేవ్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి అటు వెళ్ళిపోయింది. బట్ డెసిషన్ చాలా తప్పమ్మా, చాలా తప్పు అనిపించింది. వాళ్ళు చాలా కష్టపడి ఆడారు. మధ్యలో ఒక టాస్క్ లో వాళ్ళకి అన్యాయం జరిగింది. అంత అన్యాయం జరిగిన తర్వాత కూడా వాళ్ళు లీస్ట్ లో లేకుండా 180 పాయింట్స్ తెచ్చుకున్న వాళ్ళకి అన్యాయం జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి. సో ఆడియన్స్ లో వీళ్ళిద్దరికి బాగా సింపతి వస్తుంది ఈ రోజు. అండ్ పాపం ఫ్లోరా ఏకంగా ఏడ్ చేశారు. ఆవిడ ఎదిరించి మాట్లాడదు, బట్ ఆవిడ ఎమోషన్స్ ని ఇలా కోపంలోనూ అలా బయట పెట్టుకుంటుంది. ఇంకొకటి వెళ్ళి ఏడుస్తుంటే సంజన వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే దగ్గరికి వెళ్ళాలి కదమ్మా. నువ్వు పీకేసావు, భరణి గారు పీకేసిన వ్యక్తివి వెళ్ళి ఊరుకోబెట్టవు. అది కాదు సంజన గారు, మేము ఇలా ఆలోచించాము. ఇప్పుడు తనుంది, దివ్య ఉంది, ఫ్లోరాతో చెప్పుకుంది, ఇలా అండి మీరంటే నాకు చాలా ఇష్టం బట్ స్ట్రాటజీ వైపు వెళ్ళేమని తను చెప్పుకుంది కదా. వెళ్ళి సంజనతో చెప్పలేడా అయినా? పాపం తనేమో అన్నా 100 సారీ చెప్పాలని సంజన గారు అనుకుంటే ఈయన ఇలాంటి పనులు చేస్తున్నాడు. అక్కడేమో కనీసం ఊరుకోబెట్టడానికి వెళ్ళలేదా? ఇక్కడ రీతు ఏడుస్తుంటే మాత్రం ఊరుకోబెట్టడానికి ఊరికే తయారైపోయి ఊరుకోబెట్టడం లేదు. వాళ్ళిద్దరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఈ బోత్ టీమ్స్. సో అది నెక్స్ట్ వచ్చేసి రాము రీతు సంజన వీళ్ళు ముగ్గురు కలిసి ఫన్ చేశారు. అందులో నాకు రీతుది పెద్ద ఫన్ అనిపించలేదు కానీ సంజన ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. రాము ఆ సాంగ్ పాడుకుంటూ పాపం ఇంకా రాముకి ఏం చేయాలో అర్థం కాక ఎగ్గ పట్టుకొచ్చి ఫన్ క్రియేట్ చేశారని అనిపించింది. ఈ ఫన్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ సంజన గారే. ఆవిడ పెడుతున్న ఎఫర్ట్స్ మామూలు ఎఫర్ట్స్ కాదు, అందరూ అప్రిషియేట్ చేయాలి. ఏ రకంగా కంటెంట్ ఇద్దాము, ఫన్ ఇద్దాము ఆలోచిస్తూనే ఉంటది. తనేమి కమెడియన్ కాదు బట్ తను ఆలోచిస్తుంది పాపం. అందుకే ఆడియన్స్ కి సంజన నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి దివ్య గారు, మన భరణి గారు తనుజ దగ్గరికి వెళ్ళి దివ్యాకి నేను ఎందుకు పడిపోయాను అని చెప్తున్నారు. ఏం లేదు, ఆయన దివ్యాకి సింపుల్ గా ఒక్కదానికే పడిపోయాడబ్బా, ఏం లేదు. రాగానే దివ్య భరణి గారిని పొగిడింది, ఆ పొగడ్డానికి పడిపోయాడు. మన శ్రీజ గారు అలా పొగడరు భరణి గారిని. అందుకే మన శ్రీజ గారు అంటే మన భరణి గారికి నచ్చదు. ఆ శ్రీజని చూస్తే చిరాకేస్తుంది. ఎందుకు వేస్తుంది అంటే మన శ్రీజ గారు పొగడరు కదా. మన దివ్య గారు అయితే పొగిడారు కదా, నాకు కాంపిటీషన్ నువ్వు అన్నారు కదా, అండ్ మీరు ఇలాగా తోపు అన్నారు కదా, అలా అంటే ఆయనకు నచ్చుతారు. సో అన్నది కాబట్టి దివ్య నచ్చింది. సింపుల్, జస్ట్ నాకు రాగానే కాంపిటీషన్ అన్నది అని ఎప్పుడైతే అన్నాడో ఆయన అర్థమైపోయాడు. జస్ట్ దివ్య రాగానే కాంపిటీషన్ అని పొగిడేటప్పటికి అంటే ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టేటప్పటికి పడిపోయడానికి. సో అది చెల్లెలు హోదా ఇచ్చేశాడు. అంటే ఇచ్చుకోమ్మా, నువ్వు చెల్లెలు హోదా ఇచ్చుకో, ఏమైనా ఇచ్చుకో. శ్రీజ ఏం చేసింది? ఎందుకు ఆ పిల్లని చూస్తే నీకు చిరాకు వస్తుంది? ఏం చేసిందని చిరాకు వస్తుంది చెప్పండి. నేను ఏమన్నా లైవ్ లో మిస్ అయ్యానా చెప్పండి మీరే. లాస్ట్ టైం మరి ఎందుకమ్మా శ్రీజని మీ గ్రూప్ లో పెట్టుకున్నారు అంటే అప్పుడు మీకు శ్రీజ స్ట్రాంగ్ ప్లేయర్ అని అనిపించి మీ గ్రూప్ లోకి మీరే వెళ్ళిపోయి పిలిచేసుకుని పెట్టేసుకున్నారు. ఇప్పుడు మీకు తన అవసరం లేదు కాబట్టి మీకు గ్రడ్జు.
నాకు నచ్చలేదబ్బా ఆయన ఇలా అంటే. మీ రివ్యూ నచ్చలేదని బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, కానీ మీకేమనిపిస్తుంది తను శ్రీజ విషయంలో అలా బిహేవ్ చేయడం కరెక్టా చెప్పండి. అయిపోయిందా. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో ఎక్కువ సార్లు ఫస్ట్ బయటికి ఎవరి రౌండ్ ఫస్ట్ బయటకి ఎవరు వస్తారో వాళ్ళు విన్ను. ఫస్ట్ రౌండ్ క్లియర్ గా శ్రీజని లాగేశారు. లాగకపోయి ఉండుంటే ఆ రౌండ్ కళ్యాణ్ కంటే ముందు శ్రీజ వచ్చేది. మన డెమాను లాగడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత నేను లాగానా అంటున్నాడు. నా కళ్ళైనా నేను సరిగ్గా చూసుండకపోవచ్చు. ఆ తర్వాత అంత ఫైట్ చేస్తాడు నేను లాగలేదని. తన కళ్యాణ్ లాగలేదేమో కానీ తను శ్రీజని లాగాడు. నేను ఎవరిని లాగలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. తను శ్రీజని లాగాడు నేను అనుకుంటున్నా. అలాగే శ్రీజాతనే అనుకుంటున్నా. తన డ్రెస్ని బట్టి శ్రీజాదే లాగాడు తను. అండ్ ఫ్లోరా గారు కూడా శ్రీజానే లాగారు. మన ఎమ్ముకి రేపు మామూలుగా కోటింగ్ పడదు, రీటేక్ అంట. వాళ్ళలో ఒకరిని విన్నాను చేయడం మానేసి రీటేక్ వెళ్ళి మళ్ళీ ఏదో సినిమాలో రీటేక్ ఇచ్చినప్పుడు మళ్ళీ ముందు ఎలా నిలబడ్డారో అలాగే నిలబడండి అని చెప్పేసి మళ్ళీ మొదలు పెట్టారు. సో ఇది ఈరోజు బిగ్ బాస్. అమ్మ బాబు ఇది బిగ్ బాస్, నో రీటేక్లు చెప్పమంటే కళ్యాణ్కి పాయింట్ ఇచ్చేశారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మేనత్త మేనగోడల గొడవ గురించి మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ రౌండ్ సుమన్ డ్యాన్స్ మాత్రం ఫుల్ ఫన్. సెకండ్ రౌండ్ ఆ తర్వాత సజన గారితో చేసినప్పుడు ఫుల్ ఫన్ చేశారు. వీళ్ళ డ్యాన్స్ మాత్రం బాగా ఫన్ చేశారు. నెక్స్ట్ ఈలోపు ఆ సెకండ్ రౌండ్ లో దివ్య వస్తుంటే భరణి గారు అంటున్నారు కాలుతో తన్నేయాలా, ఎందుకు తన్నేయాలి, కాలుతో ఎలా తన్నుతారు అబ్బా, నువ్వు విదిలించుకోవడం వేరు తన్నడం వేరు, విదిలించుకో అని చెప్పి తన్నే అలా తన్నే అని చెప్తున్నాడు. ఎలా తన్నేయడం ఆ ఫిజికల్ టాస్క్ అంటే నువ్వు తన్నేస్తావు అవతల వాళ్ళని. తన్నే అన్నారు. రాగానే ఆ చెల్లి మీద ఎంత ప్రేమ వచ్చిందో పట్టుకుని ఏకంగా కిసులు కూడా పెట్టేసుకున్నారు మన భరణి గారు. ఆ చెల్లెల మీద ప్రేమ వస్తే అంత హక్ చేసేసుకుని కిసులు పెట్టుకోవాలి. నేను నెగిటివ్ వేలో అంటలేదు, గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ వేలోనే ఆయన చెల్లులా ఫీల్ అవుతున్నాడు, బట్ కిసులు పెట్టుకున్నాడు అని చెప్తున్నా అంతే. మళ్ళీ ఇది పట్టుకెళ్ళి ఎక్కడో మొక్క కట్ చేసుకుని వేసుకోకండి, నాకేం సంబంధం లేదు. ఈ వీడియో ఇలాగే ఉంచుతాను, మీరు ఏం చేసుకున్నా చేసుకోండి. అది నెక్స్ట్ వచ్చేసి ఆ టాస్క్ లో దివ్య విన్ అయింది. మన భరణి అన్న దివ్య చెల్లెలకి కిసులు పెట్టుకున్నారు. నెక్స్ట్ కాదు, మన ఇంట్లో కూడా అన్న చెల్లెలు ఉంటారమ్మా, అంత ప్రేమ వచ్చేస్తుంది. ఏకంగా పట్టుకుని ఏకంగా కిసులు పెట్టేసి నేను దానికే అంత చిన్నదానికే లాగు తన్నే అని ఎంత ప్రేమ వచ్చేస్తుందో ఈయనకు ఆ చెల్లెల మీద. మామూలు ప్రేమ కాదు, అంత ప్రేమ పొంగిపోవడానికి మెయిన్ రీజన్ ఆ దివ్య ఫస్ట్ రోజు వచ్చి ఆ ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టింది చూడు, అక్కడే పడిపోయాడు ఈయన. పొగడ్తలకు బాగా పడిపోతాడు ఈయన అని నాకు అర్థమైంది. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఆ డెమాన్ టక్కమంది ఊరు బయటకు వచ్చేసాడు. నెక్స్ట్ రౌండ్ లో టక్కమంది ఊరు బయటకు వచ్చేసాడు. బట్ అప్పుడు మన సంజన గారు వచ్చి ఫ్లోరాన్ని లాగడానికి ట్రై చేసింది. తర్వాత మళ్ళీ అబద్ధం అంది, నేను లాగలేదని కానీ లాగడానికి ట్రై చేసింది. డెమాన్ కంటే ఫస్ట్ లాగేద్దామని ట్రై చేసింది. మళ్ళీ తర్వాత లాగలేదు అంది. బట్ ఇట్స్ ఓకే, ఎలాగో డెమాన్ విన్ అయిపోయాడు ఆ రౌండ్ లో. నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ ఫుల్ ఫన్ అబ్బా. సంజన అండ్ సుమన్ డ్యాన్స్. అక్కడ సుమన్ బాగానే వచ్చేసాడు ఈజీగా. కొంచెం ఆ హోల్ పెద్దదే ఉంది, లావుగా ఉన్న వాళ్ళు కూడా ఈజీగా వచ్చేస్తున్నారు. అందుకే దివ్య కూడా ఈజీగా వచ్చేసింది. దివ్యని ఎంతమంది పడి లాగగలరు అవతల, ఎవరు లాగలేరు. ఎందుకంటే ఆమె సగం వచ్చిన తర్వాత ఆమె లాగడం కష్టం, వచ్చేసింది ఆమె. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు లోపల ఏడుస్తూ అంటారు, ఒకసారేమో సాక్రిఫైస్ చేస్తాడు, ఇంకోసారేమో తీసేస్తాడు. ఈయన నేను నామినేట్ కూడా చేయలేను, నామినేట్ చేస్తే సాక్రిఫైస్ చేసిన వాళ్ళు నామినేట్ చేశారా అంటారు. నిజంగానే పాపం ఇక్కడ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఈమె వాళ్ళని నామినేట్ చేయలేని సిచ్యువేషన్ లో పడిపోయింది అనమాట. అవతల వాళ్ళు తనకు అన్యాయం చేస్తున్నా వాళ్ళు సాక్రిఫైస్ చేశారు కాబట్టి నేను నామినేట్ చేయలేను అన్న సిచ్యువేషన్ లో పడిపోయింది. సో ఈమెని సీక్రెట్ రూమ్ లో పెట్టి బయటకు తీసుకురావడం ఇదంతా ఈమెకి నష్టమైంది సంజనకి. సో అయిపోయింది అంటాడు. చెల్లిని పక్కన పెట్టేశాడు దివ్య వచ్చినప్పటి నుంచి, చెల్లిని కూతుర్ని పక్కన పెట్టేశాడు దివ్య వచ్చినప్పటి నుంచి. అవునమ్మా, మరి మీరు పొగట్లేదు, మీరు కొంచెం పొగడండి ఆయన్ని. ఇద్దరు కూడా, మన తనుజ పాప అండ్ మన సంజన గారు ఇద్దరు కొంచెం పొగడండి ఆయన దగ్గర కూర్చుని. అన్న మీరు తోపు, మీరు తురుము, మీరు ప్లానింగ్ లో మాస్టర్ మైండ్, మీరు కింగ్ మేకరు అనండి. రేపటి నుంచి దివ్య నదులు మీ దగ్గరికి రాకపోతే అడగండి. అది నెక్స్ట్ వచ్చేసి తనూజ కోపంలో అర్థం ఉందనడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఈ తనూజ అండ్ దివ్య ఫైట్ అయినప్పుడు నేనేమి దివ్యని ఏమనలేదు, నా పార్ట్నర్ అని చెప్పేసి తనే నాతో గొడవకు వచ్చింది. అండ్ ఆ గొడవ అయిపోయిన తర్వాత మా నాన్నగారు నేను ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి దివ్య దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అని అడుగుతున్నారు. ఆ మాట నన్ను ఎందుకు అడగలేదు? ఈయన యాక్షన్స్ కనపడుతున్నాయి, వచ్చి నేనే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తున్నా గానీ ఈయన యాక్షన్స్ బాగా కనపడుతున్నాయి, ఎవరు ఫస్ట్ ప్రయారిటీ అను వీళ్ళకి అర్థం అవట్లేదు. కొంచెం పొగడాలి ఆయన్ని, పొగడకుండానే ఆయన మీద కోపగిచ్చుకుంటే ఆయన వెళ్ళిపోతాడు అంతే. మీరు కోపగించుకోవద్దు ఆయన మీద మీరు అధికారం చూపించొద్దు, కోపం చూపించొద్దు. మీరు అధికారం చూపించండి, ఫస్ట్ పొగడండి, బాగా పొగిడేసి అప్పుడు అధికారం చూపించాలి మన దివ్య చెల్లిలాగా. అలా చూపించకపోతే ఇలాగే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి
ఇంకా తనుజ ఫుడ్ కూడా వేస్తుంటే వేయొద్దు అంటే ఆయన ఫీల్ అయిపోయాడు. ఈయన చేసే పనులకి ఆ అమ్మాయి ఫీల్ అవ్వదా మరి? ఫీల్ అయ్యి వేయించుకుంటుందా మీతో ఫుడ్? అండ్ అన్సీన్ లో కూడా దీనికి సంబంధించి అవుతున్నాయి, నేను రేపు పొద్దున పెడతా. నెక్స్ట్ వచ్చేసి ఈ పిరమిడ్ టాస్క్ 6 లేయర్స్ పెట్టాలి. కళ్యాణ్ టీము అండ్ డెమాన్ టీము ఇద్దరు బాగా ఆడారు. కళ్యాణ్ టీం ఆడుతున్నప్పుడు తనుజ ఇవే తగ్గించుకోవాలి. ఊరికే అరుపులు 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 అరుపులకే డిస్టర్బెన్స్ అవుతారు. పాపం కళ్యాణ్ కి తనుజ అరుపులు అలవాటు అయిపోయి ప్రాపర్ గా ఆడాడు, కానీ అక్కడికి అంటున్నాడు నువ్వు ఆడవకు, అరిస్తే నేను కంగారు పడిపోతానని. ఆ అరుపులకి ఈ పిల్లోడు ఎక్కడ పడేస్తాడా? పడేస్తే మళ్ళీ అరుస్తుంది. పడేయక ముందు అరిచి, పడేసిన తర్వాత అరిచి, ఆ అరుపులు అలవాటు అయిపోయి కళ్యాణ్ ఆట ముందుకు వెళ్ళాడు. కానీ అమ్మ తల్లి కొంచెం అరుపులు ఆపు అని అనిపించింది. ఇదే అమ్మాయిలో మైనస్. ఆ అమ్మాయికి ఫీడ్బ్యాక్ ఎవరు? నాకు సార్ అందరికి ఇచ్చుకుంటారు కానీ ఆ అమ్మాయికి ఫీడ్బ్యాక్ ఎవరు? సో అరవకు, అరిస్తే జారిపోతుందని. సో ఇక్కడ వాళ్ళు విన్ అయ్యారు. చాలా నీట్ గా ప్రాపర్ గా ఒక స్ట్రాటజీతో ఆడుకుని కళ్యాణ్ అండ్ తనుజ విన్ అయ్యారు. ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది మన తనుజ పాప. అండ్ డెమాన్ వాళ్ళు, డెమాన్ కి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. రీతు మీద అరిచేశాడు. తన బాధ ఏంటంటే అరే మనం బాగా ఆడి ఇలా వెళ్ళిపోయామని. బట్ జరుగుతాయి మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ ఒకళ్ళ మీద తోసేయడం తప్పు. అండ్ నా పిల్ల రీతు ఏడుపు కూడా నిజమేనమ్మా. అమ్మాయి ఏడుపు కొంచెం వెరైటీగా ఉంది, కానీ అక్కడ ఏడుపు మాత్రం నిజమే, దొంగ ఏడుపు ఏం కాదు. తన వల్లే జరిగింది, అనవసరంగా నా వల్ల ఇద్దరం డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయాం అన్న ఆ ఫీలింగ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా పాయింట్స్ వచ్చాయి. పాయింట్స్ వచ్చిన తర్వాత భరణి వాళ్ళు టాప్ లో ఉన్నారు. జస్ట్ 340, కళ్యాణ్ వాళ్ళు 310, జస్ట్ 330 పాయింట్స్ తో వాళ్ళు టాప్ లో ఉన్నారు. టాప్ లో ఉండడం వల్ల ఈ వారం సేవ్ అయిపోయారు. ఏం లేదు, ఇది ఆపరేషన్ ఫ్లోరా అనమాట. సో అందుకు దివ్య సేవింగ్ లోకి వెళ్ళిపోయింది. దివ్య అండ్ బన్నీ గారు వీళ్ళిద్దరు సేవ్ అయ్యారు. అండ్ కళ్యాణ్ తనూజ వీళ్ళిద్దరిలో ఒకళ్ళని సేవ్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా శ్రీజ కళ్యాణ్ వేసుకున్న ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ క్లియర్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఖచ్చితంగా ఈ వీడియో వీకెండ్ వేస్తారు. బట్ నా ప్రకారం తనూజ పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే నేను ఇప్పుడు కొన్ని అన్సీన్ వీడియోస్ చూసాను, అది రేపు చెప్తా. వీడియో వేసినా కూడా మేబీ తనూజ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. తను కళ్యాణ్కి ఫేవర్ గానే ఉంది. ఈ విషయం తెలిసినా కూడా పెద్దగా ఫీల్ అవ్వదు. సో తను వదిలేసింది, కళ్యాణ్కి ఇచ్చేసింది. తను డేంజర్ జోన్ లోకి వెళ్ళింది. తను మాట ఇచ్చిందంట. మనకి ఎపిసోడ్ లో చూపించలేదు, కానీ ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే నేను సేవ్ చేస్తానని కూడా మాట ఇచ్చిందంట తనుజ. సో అందుకే ఈ వీడియో పెద్ద ఎఫెక్ట్ అవ్వదు అని నాకు అనిపిస్తుంది. తనుజ అండ్ కళ్యాణ్ బాండ్కి పెద్ద ఎఫెక్ట్ అవ్వదు ఒకవేళ ఆ వీడియో వేసిన అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను కూడా మాట ఇచ్చిందంట, ఒకవేళ మన ఇద్దరికి అలాంటి సిచ్యువేషన్ వస్తే నేను నిన్ను సేవ్ చేస్తాను అని చెప్పేసి. ఆ మాట ఇచ్చిన ప్రకారం తను సేవ్ చేసుకుంది. రేపు ఏమో టాస్క్ ఆడుతుంది. బట్ ఆ టాస్క్ కూడా ఆ టాస్క్ గురించి కూడా రేపు మాట్లాడతా, చాలా ఉన్నాయి ఆ టాస్క్ సంబంధించి. సో ఫైనల్ గా ఇంకోటి ఏంటంటే తనూజ కెప్టెన్ అయింది అని చెప్పేసి ఒక రూమర్ ఆల్రెడీ వచ్చింది. నాకు ఇంకా రాలేదు అప్డేట్, కాబట్టి నేను 100% కన్ఫర్మ్ గా చెప్పలేను. బట్ ఆల్రెడీ సోషల్ మీడియాలో రూమర్ వచ్చింది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ చాలా మంది చెప్పుకుంటారు. సో తనూజ కెప్టెన్ అయిందంటే ఈ వారం ఎలా అయింది, ఏం జరిగింది, అసలు నిజంగానే అయ్యిందా లేదా? నేను ఈ వీడియో అవగానే నేను కమ్యూనిటీ పోస్ట్ లో, నాకు కాసేపట్లో అప్డేట్ వస్తుంది, రాగానే మీకు కమ్యూనిటీ పోస్ట్ లో పెడతా. సో నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి, అప్పుడే మీకు కమ్యూనిటీ పోస్టులు వస్తాయి అనమాట. సో ప్రస్తుతానికి అయితే తనూజ కెప్టెన్ అయింది అన్నది ఒక రూమర్ అయితే వచ్చింది. 100% క్లారిటీ అయితే ఇవ్వలేను నేను దీని గురించి. సో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది ఉంటుంది. నేను ఈ వీడియో ఆల్రెడీ ఒక 40 మినిట్స్ నుంచి చేస్తున్నాను. తెలిసిపోయింటే మీరు కింద కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తా, లేదా నేను కమ్యూనిటీ పోస్ట్ లో పెడతా. ఇది తనూజ కెప్టెన్ అయింది నిజమా లేదా ఇది ఒక జస్ట్ రూమరా అన్నది. టాటా బై బై.